29వ తేదీన అనంతపురంలో జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయాలని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. అనంతపురం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 29న జరిగే బస్సు యాత్రను విజయవంతం చేయాలని మీడియా ముఖంగా పార్టీ నాయకులు ప్రజలు కలిసి జయప్రదం చేయాలని కోరారు. వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడన సామాజిక సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మరి ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరినీ, సోదరిమణులందరినీ, ప్రతి ఒక్కరిని సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ సమాజంలో తరతరాలుగా, దశాబ్దాలుగా సరైనటువంటి విద్యకు దూరంగా, నాణ్యమైనటువంటి ఆరోగ్యానికి దూరంగా, రాజకీయ అవకాశాలు అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దశాబ్దాలుగా గడిచిపోయాయి. మరి ఈ 4.5 సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకి, ఎస్టీలకు, మైనార్టీలకు, పేదలందరికీ సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని, సామాజిక భద్రతను, ఆర్థిక భద్రతని, మరి వేలాది మందికి రాజకీయ అవకాశాలను కల్పించి ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవ సృష్టికర్త అయినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా వర్గాలకి మంచి నాణ్యమైనటువంటి విద్యనైతేనేమి, ఆరోగ్య రంగంలో అయితే విప్లవాత్మకమైన మార్పులు అయితేనేమి, రాజకీయ రంగంలో అయితే ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మమ్మల్ని అందరినీ హక్కున చేర్చుకొని వేలాది మందికి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పి కేవలం సామాజిక న్యాయం అనేటటువంటి పదం గతంలో ఒక నినాదంగా ఉండేటటువంటి పదాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంగా మార్చినటువంటి చరిత్ర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.